నిత్య పూజలివివు నేరిచినను ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి నిత్య పూజలివివు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు గురువారము, శ్రీ విశ్వావసనామ సంవత్సరము, దక్షిణాయనము, వర్ష ఋతువు, భాద్రపద మాసము, కృష్ణపక్షము, చవితి తిథి, అశ్విని నక్షత్రము, సెప్టెంబర్ 11, 2025. శ్రీవారికి గురువారం ఆర్జిత సేవగా తిరుప్పావడి సేవ విశేషంగా జరుపుకుంటాము. సాతుమర పూర్తి అయిన తర్వాత రేపు అనగా శుక్రవారం అభిషేకం ఏర్పాట్లలో భాగంగా శ్రీవారి మూలమూర్తికి అలంకరించబడి ఉన్న సువర్ణ తిరువాభరణాలు, రత్నాభరణములు, హారములు తొలగించి శ్రీవారి నేత్రములు కనిపించే విధంగా పచ్చకర్పూరం తిరునామం అర్ధభాగం తొలగించి నేత్రదర్శనం అలంకారం చేయబడుతుంది. శ్రీవారికి బంగారు పాద కవచములు, సువర్ణ కటిహస్తము, వరదహస్తము, శంకుచక్రములు, కర్ణపత్రములు, శాలిగ్రామాల హారంతో అలంకరిస్తారు. గర్భాలయం శుద్ధి గావించి మాధ్యాహ్నిక ఆరాధనలో భాగంగా బంగారు పంచపాత్రలో శుద్ధ జలం నింపి శ్రీ వైకానస ఆగమోక్తమైన ఉపచారాలు మూలవర్లకి, ఉత్సవమూర్తులకి నిర్వహించి అష్టోత్తర శతనామావళితో అర్చన జరుగుతుంది. మాధ్యాహ్నిక నైవేద్యంలో భాగంగా పాచక కైంకర్య పరులు సుమారు 450 కిలోల పరిణామంలో తింత్రిణీ రసాన్నం అంటే పులిహోర గరుడాల్వారు ముందు వెండి పీఠం పైన రాశిగా పోసి అలంకరించి 8 దిక్కులు శిఖరములుగా ఏర్పాటు చేసి నారికేళ అర్థఫలములు మరియు పుష్పముల చేత అన్ని దిక్కులు యందును ముఖభాగం నందును రమణీయంగా అలంకరించి శ్రీవారి దృష్టి గోచరించినట్లుగా ఏర్పాటు చేస్తారు. గర్భాలయంలో విశేషమైన లడ్డు ప్రసాదము, వడ, అప్పము, జిలేబీ, మురుకు, పాయసము, అన్నప్రసాదాలు ఘంటానాదం మధ్య మాధ్యాహ్నిక నైవేద్యంగా సమర్పించి అన్నకూటం చుట్టూ ఏర్పాటు చేసిన తెరను తొలగించి తిరుప్పావడి సేవలో భాగంగా వేద పండితులు బంగారు వాకిలిలో శ్రీనివాస గద్య పఠనం చేస్తారు. తర్వాత బంగారు వాకిలి నుండి శ్రీవారికి కర్పూర హారతి, అన్నరాశికి కర్పూర హారతి ఇవ్వటంతో తిరుప్పావడి సేవ పూర్తవుతుంది. అనంతరం భక్తులని సర్వదర్శనానికి అనుమతిస్తారు. ఈరోజు భక్తులు స్వామివారిని నేత్ర దర్శనం అలంకారంలో దర్శించుకుంటారు. ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు బంగారు తిరిచిపైన వేంచేస్తారు. మేళతాళాలతో ఊరేగింపుగా విమాన ప్రదక్షిణంగా సంపంగి ప్రాకారంలో కల కళ్యాణ మండపానికి చేరుకుంటారు. కళ్యాణోత్సవం ప్రారంభమవుతుంది. పుణ్యాహవాచనం, అంకురార్పణము, రక్షాబంధనము, అగ్నిప్రతిష్ఠ, స్వామివారికి అమ్మవారికి కళ్యాణం సందర్భంగా నూతన పట్టు వస్త్రాల సమర్పణ, మహాసంకల్ప పఠనము, మాంగళ్యాలకు అభిషేకము, మాంగళ్యాలకు ఆరాధన పూర్తి చేసుకొని స్వామివారి తరఫున అమ్మవారికి మాంగళ్యాల సమర్పణ గావించి ఈ సందర్భంగా స్వామివారికి అమ్మవార్లకి కర్పూర నీరాజనాన్ని సమర్పించి విశేషమైన హోమాలతో పూర్ణాహుతి పూర్తయిన తర్వాత మాలా పరివర్తనం అనే కార్యక్రమాన్ని నిర్వహించి ఉభయ దేవేరులను శ్రీవారి చెంతకు చేర్చి ఈ సందర్భంగా అక్షతారోపణం అనే వైదిక కార్యక్రమాన్ని నిర్వహించి కర్పూర నీరాజనము, నైవేద్యము, కర్పూర నీరాజనంతో కళ్యాణోత్సవం పూర్తవుతుంది. కళ్యాణోత్సవం భక్తుల దర్శనం అనంతరం ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు ధ్వజస్తంభం వద్ద కల అద్దాల మండపానికి చేరుకుంటారు. వేదపారాయణ నడుమ ఊంజల్ సేవ నిర్వహించి కర్పూర నీరాజనంతో ఊంజల్ సేవ పూర్తి చేసుకొని ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు మేళతాళాలతో ఊరేగింపుగా ఆలయం వెలుపల కల వైభవోత్సవ మండపానికి చేరుకుంటారు. ఆర్జిత బ్రహ్మోత్సవంలో భాగంగా స్వర్ణ గరుడ వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు వేంచేస్తారు. కర్పూర నీరాజనంతో స్వర్ణ గరుడ వాహన సేవ పూర్తవుతుంది. హనుమంత వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు వేంచేస్తారు. కర్పూర నీరాజనంతో హనుమంత వాహన సేవ పూర్తవుతుంది. పెద్ద శేష వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు వేంచేస్తారు. కర్పూర నీరాజన సమర్పణతోటి పెద్ద శేష వాహన సేవ పూర్తవుతుంది. బంగారు తిరిచిపైన శ్రీ మలయప్ప స్వామివారు వేంచేసిన తర్వాత ఉభయ దేవేలతో కలిపి శ్రీ మలయప్ప స్వామివారికి కర్పూర నీరాజన సమర్పణతోటి ఆర్జిత బ్రహ్మోత్సవం పూర్తి అవుతుంది. సాయం సంధ్య వేళలో 1000 దీపాలతో అలంకరించబడి ఉన్న సహస్ర దీపాలంకరణ సేవ మండపానికి ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు మేళతాళాలతో ఊరేగింపుగా చేరుకుంటారు. వేదం, గానం, నాదము నడుమ సహస్ర దీపాలంకరణ సేవ నిర్వహించి నక్షత్ర నీరాజనము, కర్పూర నీరాజనము సమర్పించి ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు 4 తిరువీధుల ఉత్సవం జరుపుకొని ఆలయంలోకి వేంచేస్తారు.
ఆలయంలో నైవేద్యం పూర్తయిన తర్వాత గర్భాలయంలో వేయించేస్తారు. వెంటనే రాత్రి తోమాల సేవ ప్రారంభమవుతుంది. గురువారం సాయంత్రం స్వామివారికి పూలంగి సేవ నిర్వహిస్తారు. సాయంకాలం ఆరాధనలో భాగంగా గర్భాలయం శుద్ధి చేసుకుని బంగారు పంచపాత్రలో శుద్ధతోయాన్ని నింపుకొని మూలమూర్తికి ఉత్సవమూర్తులకి శ్రీ వైఖానస ఆగమోక్తమైన ఉపచారాలు సమర్పించి వివిధ సుగంధ పుష్పాలతో స్వామివారి దివ్యమంగళ స్వరూపమంతా పుష్పమాలలతో అలంకరించి పుష్పమాలలతో కిరీటము సూర్యకటాన్ని స్వామివారికి అలంకరించి ఉత్సవమూర్తులకు పుష్పమాలలు సమర్పించి చతుర్వేద మంత్రాలతోటి మంత్రపుష్పాన్ని సమర్పించి నక్షత్ర నీరాజనము కర్పూర నీరాజనంతో పూలంగి సేవ పూర్తవుతుంది. తులసీదళములతో అష్టోత్తర శతనామావళితో అర్చన జరుగుతుంది. రాత్రి నైవేద్యంలో భాగంగా అన్నప్రసాదాలు, పన్యారాలు, దోశ, ఘంటానాదం మధ్య శ్రీవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. అనంతరం భక్తులని పూలంగి సర్వదర్శనానికి అనుమతిస్తారు. కొద్ది విరామం తర్వాత రాత్రి సమర్పించిన పుష్పమాలికలు సల్లింపు చేసుకొని గర్భాలయాన్ని శుద్ధి చేసుకొని ఏకాంత సేవలో భాగంగా పంచపాత్రలో బ్రహ్మ తిరువారాధన కోసే బంగారు బిందులోని తీర్థాన్ని సమర్పించి కౌతుకబేరమైన శ్రీ భోగ శ్రీనివాసమూర్తి వారిని పట్టు పాన్పు పైన వేంచేపు చేసుకొని ఏకాంత సేవలో భాగంగా దారోష్ణమైన గోక్షీరము, జీడిపప్పు, ద్రాక్ష, బాదం పప్పు, కలకండ కలిపిన మిశ్రమాన్ని స్వామివారికి నైవేద్యంగా సమర్పించి కర్పూర నీరాజనంతో ఏకాంత సేవ పూర్తవుతుంది. ఓం నమో వెంకటేశాయ.